వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, జనన మరణాలు సర్వసాధారణం. ఎక్కడ పుడతామో ఎలా పుడతామో అనేది మనకెవరికి తెలియదు, పుట్టిన తర్వాతే. అలానే అది కూడా అంతే. ఈ క్షణమే మందంటుంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో వస్తుంది. ఇప్పుడు పుట్టుక ఎట్లా మనకు తెలియకుండా జరిగిపోతుందో, ఎక్కడ పుడతామో తెలీదో, మరణం కూడా అంతే కదా. అంతే. రకరకాలుగా మనకి రాసి పెట్టిన దాన్ని బట్టి మరణం జరిగిపోతుంటుంది. ఇక్కడ రాసి పెట్టుంది అనే మాట అంటాం, ఈ రోజుతో అయిపోయిందని చెప్తూ ఉంటాం కదా. అది అంటే మనిషికి ఆ బ్రహ్మ అలా విడిగా రాస్తాడని అనుకోవాలంటారా? అంతే కదా రమ్మగారు. దీనికి సంబంధించి ఏమన్నా అంటే కథ కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయండి? మృత్యువు కథ చాలా వింతైంది కదా జయ. చాలా ఇప్పుడు మనం అందరం ఒకేసారి ఒకే రకంగానే పుడతాం. మానవ జననాలన్నీ ఒకటే. అంతేగా. ఇల్లు వేరే, ఆ ఇల్లు వేరు, ఈ ఇల్లు అదే పూరిల్లు, మేడిల్లు, అంతే. ఏవో ఇల్లు రోడ్డు మీద పుట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. చక్కగా అన్ని ఇల్లు వాకిలి ఉండి బస్సులో పుట్టే పిల్లలు ఉంటారు, ఫ్లైట్లలో పుడతారు, ట్రైన్లో పుట్టేస్తారు. అవును. ఎక్కడికో వెళ్తే అక్కడ పుట్టేస్తారు. ఎలా పడితే అలా జరిగిపోతుంది. ఒకే హాస్పిటల్లో 1000 మంది పిల్లలు పుడుతున్నా కూడా మధ్య మధ్యలో ఎవడో ఒకటి దారిలో కూడా పుట్టేసి, రిక్షాలో పుట్టేసిన వాళ్ళు అలా కూడా కనిపిస్తారు కదా. మరణాలు కూడా అంతే. మరణం నిద్రలో రావచ్చు, నడుస్తూ రావచ్చు, పరిగెడుతున్నప్పుడు రావచ్చు, తింటూనో తాగుతూనో రావచ్చు, బాత్రూంలో రావచ్చు, రోడ్డు మీదకి వెళ్ళాక ఎలాగైనా మృత్యువు ఆ రూపంలో వచ్చిందని చెప్పుకుంటాం. మిత్తి అలా వచ్చింది. ఎవరికి ఏ రూపంలో వస్తే అదే మన రూపం అనుకోవటం. అంతే, ఇంకా అదే మృత్యువు యొక్క రూపం. ఒకసారి పాము కావచ్చు, తేలు కావచ్చు, దేని వచ్చేసి కప్పం తొక్కి పాము అనుకుని గుండెకి చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ హార్ట్ ఎప్పుడు అయిపోతుందో తెలియదు. అద్భుతమైన వాళ్ళు, శుభ్రంగా ఉండేవాళ్ళు, బ్రహ్మాండాయకుడు అనుకునే వాళ్ళు కూడా ఏ క్షణాన ఏ కారణంతో ఎందుకు వాళ్ళ హార్ట్ ఆగిపోయిందో తెలియదు మనకి. మృత్యువు అలా కబళిస్తుంది. రకరకాలు దీంట్లో. ఎప్పుడో ఒక పాత చందమామ కథ, తర్వాత కూడా నేను ఇంకోళ్ళు ఎవరో కూడా దానికి అనుసరించి రాసిన కథ కూడా ఒకటి చదివాను. ఈ 50లలో రాయబడిన చందమామ కథ. దానికి రకరకాల రూపాంతరాలు, అంతకుముందు ఎన్నిసార్లు రాయబడిందో అది. ఒక ఊరిలో ఒక రహదారి, ఒక బాట, ఆ బాట మీద ఎంతమంది చనిపోయారు. దానికి వెళ్తున్నప్పుడు, దానికి వెళ్ళే దారిలోనో, దాని పక్కకి తిరిగే దారిలోనో, ఆ పక్కనున్న బావి దగ్గర కాలుజారి పడిపోయి బావంచు తగిలి పడిపోయిన వాళ్ళు, బావిలోనే పడిపోయిన వాళ్ళు, ఆ రోడ్డు మీద పాము, తేలు, మండ్రగబ్బో, కాళ్ళజెర్రో ఏదో ఒకటి కాటేసి చచ్చిపోయిన వాళ్ళు ఇప్పటికీ వింటూ ఉంటాం. చూడండి, ఏదైనా ఒక రోడ్డుకి అలా అనుకుంటాం సెంటిమెంటల్ గా, ఆ రోడ్డు మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి. అక్కడ పొంచి ఉంటుంది అనమాట కాపలా. వీడి టైం అయిపోయిందని వీడిని తెచ్చే అంటే తెచ్చేస్తుంది అంతే. అది మనిషిని చూసి, ఓహో వీడి రాత నేనే, వీడికి ఏం రాత రాస్తుంది, పాము అని రాస్తుంది అనుకో, వాడి రాతలో అది పాము అయిపోతుంది. తేలు రాస్తుంది అనుకో, తేలు ఏం లేదు, కాలు జారి పడాలి, తోసేస్తుంది. అది తోసేస్తుంది, తోసేవాడిని వండవ తెస్తుంది. వీడు బండితో పడిపోవాలి. ఆ బండి ఏదో ఒక బండి ఎదురుకుండా వస్తుంది, ఇది పోయి దాన్ని ఎత్తి మీద కూర్చుంటుంది ఆ బండి మీద, ఆ బండే మన గుద్దేస్తుంది. ఇలాగే జరుగుతాయి. అవును. అయితే ఈ బాట మీదట ఒక బాటసారి ఒకడు, మంచినీళ్ళ బావి ఒకటి ఉంది, ఆ బావి దగ్గర కూర్చుంటే వాడికి చిన్న తేలు ఒకటి కనపడింది ముందు. ఊరికే యథాలపక్క అట్లా తేలికేసి చూస్తున్నాడు. అది కోడి పుంజ ఎంత అయిందిట. కోడి పుంజ అంటే కింద నుంచి పాకుతున్నవేవో టకటకటక ఏరుకు తినేస్తోంది. వాటన్నిటికీ కోడి పుంజ రూపంలో చావుంది, తినేస్తోంది. అయితే సడన్ గా అది పాములాగా మారింది. ఇతను చూస్తూనే ఉన్నాడు. కోడి పుంజు అంత సైజు తేలు బారెడు పాము అయిపోయింది. ఆ దారిలో ఎవడో వస్తున్నాడు, వాడిని కాటేసింది. చూస్తూనే ఉన్నాడు. ఇంతున్న తేలు ఎంత అయ్యింది, అది పాము అయ్యింది, ఇప్పుడు ఏం చేయబోతోంది. వీడి బాటసారి తల కట్టుకున్న గుడ్డని తీసి నడువు కట్టుకుని పరిగెత్తాడు దాని వెనకాల. ఆ పాము వెళ్తూ 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 ఎంతమందిని కాటేసిందో చూస్తూనే ఉన్నాడు. ఈ ఊళ్ళో ఈ దారిలో ఒకటి, అవతల దారిలో ఒకటి, పై దారిలో ఒకటి, ముగ్గురిని కాటేసింది. అది అక్కడి నుంచి ఓ రాజుగారి భవనంలోకి చొచ్చుకెళ్ళిపోయింది. వీడు కూడా దాని వెనకాల పరిగెత్తాడు. ఆ భవనంలోకి పెద్దగా రానివ్వకపోవటం ఏమీ లేదు, చూశాడు. రాజుగారి చిన్న కూతురుని కాటేసింది. లబలబలాడిపోయారు జనమంతా, ఏడ్చేస్తున్నాడు. గందరగడ పిల్ల గుడ్లు తప్పేసి గుడ్లు బయటకెళ్ళిపోయినాయి, అయిపోయింది, పోయారు వీళ్ళంతా. వీడు వదిలిపెట్ల, ఆ పాము వెనకాలే పరిగెత్తాడు. ఆ పాము అలా ముందుకు వెళ్ళి ఒక దారిలో పరిగెడుతుంటే చూస్తూనే ఉన్నాడు. వీడు ఉన్నట్టుండి దారి ఏమిటో నదిగా మారినట్టుగా అనిపించింది వాడికి. నది, ఆ నదిలో ఏవో పడవలు వెళ్తున్నాయి, కొంతమంది బయట ఉంచున్నారు.
ఈ నుంచున్న వాళ్ళు పడవకి డబ్బులు ఇవ్వటానికి లేక ఏం చేయాలో తెలియక ఎక్కించుకోవా అని అడుగుతున్నారు. ఈ పాము ఉంది చూసావా, సడన్గా ఒక దున్నపోతులాగా మారింది. చక్కగా మెడలో ఏవో పట్టెళ్ళు అవి కట్టున్నాయి. ఏట్లోకి దిగింది. అది నదిలోకి దిగేసరికల్లా ఓ 3-4 అన్నారు, దున్నపోతు నది దాటానికి వెళ్తోంది, దీని మీద ఎక్కేస్తే హాయిగా డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేకుండా వెళ్ళిపోవచ్చని వాళ్ళు ఎవడో చెప్పాడో వీళ్ళే అనుకున్నారో వాళ్ళ బొంద. 6 ఏమో ఎక్కారు. అది అలా ముందు తీసుకెళ్తుంది. ఈ కుర్రాడు ఏం చేశాడు, బాటసారి ఉన్నాడుగా, వీడు పరిగెత్తుకుంటూ ఒక పడవలో కాస్త జాగా ఉంటే అందులో దూకాడు. పద నేను కూడా వస్తాను చూస్తున్నాడు. వాడు చూస్తుంటే ఇలా దున్నపోతు వెళ్ళిందా, ఆ నది కూడా ఎంతది, దున్నపోతు నడిచి వెళ్ళగలిగేదే, మనుషులు నడిచి వెళ్ళగలిగేది మాత్రం కాదు. ఉన్నట్టుండి ఒక్క మునిగి మీ పైన కూర్చున్న 6 ముంచేసింది. కొంతమంది మునిగిపోయారు. 2-3 పైకి రాబోతుంటే ఇది కాళ్ళతో తొక్కేసి చంపేసింది. 6 అవుట్. గోవిందా అని చూస్తూనే ఉన్నాడు. ముందుకెళ్ళంగానే అది ఒక ఎద్దుగా మారింది. దున్నపోతు చక్కగా ఉంది, నిగనిగలాడుతూ. అది అటు ఇటు తిరుగుతోంది. ఈ బాటసారి మాత్రం దాన్ని వదలతల చూస్తూనే ఉన్నాడు. ఈ లోపల ఒక రైతు ఎవరో అటు నుంచి వచ్చి ఈ మెడలో పట్టెడు కూడా లేని ఎద్దును చూసి ఎవరిదిరా ఎద్దు అని కేకలేశాడు. ఎవరిది కాదు అది. కాపోయేసరికల్లా అక్కడ బ్రహ్మాండంగా ఉంది, నందీశ్వరుడు లాగా, దీన్ని తీసుకుపోదామని ఆయన చేతిలో పట్టెళ్ళు పుచ్చుకుని వస్తున్నాడు. పగ్గాలేవో, ఆ పగ్గాన్ని దాని మెడలో కట్టి ఆ ఎద్దుని వెంబడి పెట్టుకుపోయాడు. ఈ బాటసారి ఇదేదో చేయబోతోందని దాని వెనకాల పడిపోయాడు. వీడు వెళ్ళిపోయాడు. వెళితే లోపలికి వెళ్ళాక లోపల ఆయన పెద్ద కొట్టం ఉంది. ఒక 6 డజన్ ఎడ్లు, 2-3 ఆవులు, 2 గేదెలు కట్టేసి ఉన్నాయి. దీన్ని కూడా తీసుకెళ్ళి లోపల కట్టేసి అక్కడ కాస్త గడ్డేసి ఒక కుడితి నీళ్ళేవో పెట్టి ఆ రైతు వెళ్ళి పడుకున్నాడు. ఒక రాత్రి వేళ ఈ బాటసారి మాత్రం నిద్ర కాసి చూస్తున్నాడు అదేం చేస్తుందని. పాముగా మారి మళ్ళీ ఆ లోపల ఉన్న ఎడ్లన్నిటినీ కాటేసేసింది. అయ్యో అన్నీ పోయినాయి. 1-2 బతుకున్నాయి అంతే, మిగిలినవి చచ్చిపోయినాయి. అది బయటకు వచ్చేసింది. అని చూస్తున్నాడు. ఇంకా ముందుకెళ్తే ఈ ఎద్దుగా ఉన్న అది ఆ ఎద్దు పాముగా మారింది. పాముగా మారిపోయింది. పాము ముందుకెళ్ళి ఒక నది ఒడ్డుకి ఒక అందమైన అమ్మాయిగా మారిపోయి కూర్చుంది. తెల్లారు లేచి రైతు డబో దిబో ఎడ్లన్నింటినీ పాములు ఏవో చేరినాయి, లోపల కాటేసేసినాయి. ఓ పాము కాటేసిందో 6 డజన్ పాములు కాటేసాయి, ఎవరికి తెలుసు. అంతేగా. ఈ నది ఒడ్డున అందమైన అమ్మాయిలాగా కూర్చుంది. ఒక 2 కుర్రాళ్ళు వచ్చారు. 2 రాజకుమారులు బోళ్ళంతా మాట్లాడుకున్నారు. ఈ అమ్మాయిని చూసి ఏ ఊరు ఏమిటంటే వలవలా ఏడ్చింది. నాకెవరు దిక్కులేరు, మా అమ్మ నాన్న జాతరకు తీసుకొచ్చి వాళ్ళు పోయారేటో, మరి నేను ఇక్కడే ఉండిపోయాను అనేసరిగా మాతో వస్తావా అన్నారు వీళ్ళు ఉత్సాహంగా. వస్తానంది. నువ్వు పెళ్లి చేసుకుంటావా అంటే పెద్ద అబ్బాయి పెళ్లి చేసుకుంటానన్నాడు. అయితే ఏమంది పెద్ద అబ్బాయిని, సరే అలాగే పెళ్లి చేసుకున్నాక చాలా ఆకలిస్తుంది, తినటానికి ఏమైనా తెస్తావా అంటే, ఒరే వదిని జాగ్రత్తగా చూసుకొని తమ్ముడు కప్పచెప్పి పెద్దవాడు కొట్లల్లోకి వెళ్ళాడు ఏదైనా తెద్దామని. ఈ అమ్మాయి అంది చిన్నవాడితోటి, అబ్బా నాకు నువ్వే ఎంతో నచ్చావు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, మీ అన్నయ్య అంత అందంగా లేడు, ఏదో పెద్దవాడు కదా అని మర్యాదకు ముందు తనతో మాట్లాడాను, తనేమో పెళ్లి చేసుకుంటానన్నాడు, పద మన ఇద్దరం వెళ్ళిపోదాం అనేసరికి చిన్న అబ్బాయి అన్నాడు, చిచ్చి నేను అట్లా రాను, మా అన్నయ్య పెళ్లి చేసుకుంటానన్నాడు, నువ్వు వదినన్నాడు, అట్లా ఎట్లా వస్తాను, నేను రానట్లా, ఇలాంటి ఆలోచనలు కూడా రానివ్వదు, తప్పు, నీకు నేను నచ్చితే నువ్వు ముందే చెప్పవలసింది, అట్లా చెప్పలేదుగా, ఇప్పుడు ఈ పని ఎందుకు అని చెప్పి అడు తిరిగి నుంచున్నాడు. ఈ అమ్మాయి కామ్గా కూర్చుంది. పెద్దవాడు రాగానే వలవల ఏడ్చి మీ తమ్ముడు ఏం తమ్ముడు, మా అన్నయ్య కంటే నేనే తెలివైన వాడిని, రా నాతో నన్ను బలవంతం చేస్తున్నాడు, నన్ను పాపిష్టివాడు అన్నది. అనగానే అన్నయ్య నిర్ఘాంతపోయాడు. అవురవురా, సొంత తమ్ముడివి, వదినతో ఇట్లా మాట్లాడతావు, వదినంటే తల్లితో సమానం కదరా అని తిట్టాడు తమ్ముడిని. తమ్ముడు అన్నాడు నేనేం చేయలేదు, ఈవిడే చేస్తుందంటే, అంత మాట అంటావా, అది ఇది అంటావా అన్నాడు. 2 కలిసి కొట్టుకున్నారు. ఈ అమ్మాయి అందగత్తె చూస్తూనే ఉంది. 2 చెరుకో కత్తి పుచ్చుకుని చెడామడా కొట్టేసుకుని, వీడి కత్తి వాడు, వాడి కత్తి వీడు గుచ్చుకుని చచ్చి ఊరుకున్నారు. 2 కూడా అయిపోయింది. అప్పుడు ఈ అమ్మాయి లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. మన బాటసారి చూస్తూనే ఉన్నాడు, దాని వెనకాల పడ్డాడు. అమ్మాయి వెనకాల పడితే కొంత దూరం అయ్యాక ఈ అమ్మాయి పండు ముసలిగా మారిపోయింది. జీబు గడ్డం, మగవాడు, ఒక ముసలాయన, ఒక కర్ర పుచ్చుకుని నిదానంగా నడిచి వెళ్తుంటే ఈ బాటసారి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఓ తాత, నేను నిన్ను 3 రోజుల నుంచి చూస్తున్నాను, ఎంతమందిని ఎన్ని రూపాలతో చంపేసావు నువ్వు, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసరికి నవ్వాడు. నేను మృత్యుదేవతని, కాలం అంటారు నన్ను, సమయం సమీపించినప్పుడు ఎవడి పేరుతో దేంతోటి నీకు మృత్యు ఉందో దానిగా నేను మారిపోతాను.
కాలమే మృత్యుదేవత, కాలమే జనన దేవత కూడా. అంతేగా. అదే మనని పుట్టిస్తుంది. ఉమ్, కాలంతోటే పుడతాం, మరణం కూడా అంతే. అంతే. అనేసరికి వీటికి వణుకొచ్చింది. ఏంటి నేను మృత్యుదేవతనా? మృత్యుతో చెలగాటం కదా ఇది, మరి సావుతో చెలగాటాలు ఆడుతున్నానా నేను 3 రోజుల నుంచి అని కాళ్ళు చేతులు వణికిపోయి గొంతు వణికిపోయి ఏడుపు వచ్చేసింది. నన్ను కూడా చంపేస్తావా నువ్వు అని. నీకు ఇంకా చాలా సమయం ఉందిరా, ఇంకా 40 ఏళ్ళు హాయిగా బతుకు, నేను ఎలా చచ్చిపోతాను అని అడిగాడు బాట సార్. అది తెలిస్తే బతకలేవు నువ్వు, ఉన్ననాళ్ళు హాయిగా ఉండు, అంతే. 40 ఏళ్ల పైన ఉంది నీ జీవితం, సరిగ్గా అంకె చెప్పు అని అడిగాడు. అంకెలు చెప్తే అసలు బతకలేవురా, 40 పై మాటే, హాయిగా ఉండు, దేని వెనకాల పడకు, నీ వెనకాల నువ్వు పడు, నీ జీవితం నువ్వు చూసుకో అని చెప్పి ఆ మృత్యుదేవత ఈ పురుష రూపంలో ఒక ముసలాయన రూపంలో నడుచుకుంటూ వెళ్ళిపోయిందట. మృత్యువు అలా వస్తుంది, ఎప్పుడు ఎవరికి ఎలా ఉందో అలా, అంతే కదండి. అంతే అక్షరాల. అది మన వెనకాల కాలం మనని చూస్తూ ఉంటుంది. అది కాలానికి ఎవ్వడు అతీతుడు కాదు, దాన్ని దాటి వెళ్ళలేం మనం. ఈ సమయానికి ఇది జరగాలనుంటే జరిగి తీరుతుంది, అంతే. అందులో ఏ మార్పు లేదు, ఎవ్వరు మార్చలేము, దాన్ని మార్చేదేం లేదు. నీకు ఆ సమయానికి మృత్యువు ఉందా, మృత్యువు తప్పేందుకు నువ్వేదైనా చేసుకుంటే అంత గండము వచ్చి చావు తప్పి కన్ను లెట్టబోతుంది మనం చెప్పుకుంటాం కదా. అంతేగా. అవును. బతికే అవకాశం ఉంటే నువ్వు ఏదైనా అద్భుతమైన క్రియ చేస్తే అది తప్పించుకునేందుకు నీ జాతకంలో ఉండి, జాతకంలో లేకపోయినా నువ్వేదో అమోఘమైన క్రియలు చేస్తే మార్గం తప్పుతుంది. అప్పుడు ఇది ఆ దెబ్బ కొట్టి చంపేంత దెబ్బ కొట్టకుండా ఊరికే చావు దెబ్బ ఒకటి కొట్టి వెళ్ళిపోతుంది. ఏ రూపంలో అయితే ఆ రూపంలో అది ఇలా పోతుంది. అందుకని బతికున్నంత కాలం మనిషిగా బతకాలి, మంచి పని చేయాలి, సరైన పని చేయాలి, ప్రపంచాన్ని సరిగ్గా చూడాలి, ఆశావహ దృక్పథంతో, తర్వాత మనం ఏమంటారు మన పాజిటివ్ దృక్పథంతో ఇలా చూస్తే అప్పుడు మనం అన్ని మంచే చేస్తాం. అప్పుడప్పుడు మన చిన్నతనాల్లోనే చావు రాబోయినా తప్పుకుంటుంది, అంతే. కన్నులు లొట్టపోయినా ఒక అనుపోయినా బతికేస్తాం బతికేస్తాం కంచికి మనం ఇంటికి.